దాంట్లో ఎట్లాంటి రెండు సర్క్యూట్స్ మధ్య ఎట్లాంటి ఇంటర్ఫేస్ ఉండదు, ఇంటర్లింక్ ఉండదు. ఇప్పుడు సపోజ్ మనం ఎలక్ట్రిసిటీ ఒక కాయిల్ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఏమైతే దీంట్లో ఏమైతే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది దీంట్లో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది తక్కువ ఉండడం వల్ల అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది తక్కువ జనరేట్ అవుతుంది. దానికోసం మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. సపోజ్ అదే ఈఎంఎఫ్ అనేది దీనికి ఇచ్చినప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఫస్ట్ ప్రైమరీ కాయిల్ లేకుండా నెంబర్ ఆఫ్ కాయిల్స్ టర్న్స్ అనేది లెస్ ఉన్నాయి కాబట్టి ఇంకో కాయిల్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. దానివల్ల స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ పేరుతుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది మోస్ట్లీ చాలా రకాలు, కోర్ ట్రాన్స్ఫార్మర్, నో లోడ్ ట్రాన్స్ఫార్మర్. మనం ఎక్కువగా యూజ్ చేసేది స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో యూజ్ చేసేదండి. అవి ఎక్కువగా హీట్ అవ్వడం వల్ల దాన్ని మనం కూల్ చేయడానికి ఆయిల్స్ మరి బ్రీజర్స్ లాంటివి చాలా యూజ్ చేస్తాం.